re za ni za mama re za ni za ni za ni za mama re za ni za mama re za ni za ni za ni za. Hey guys, welcome back to our channel Powersvi Vlogs. నేను మీ తేజస్వి. సో అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ రోజు ఎందుకు వచ్చినా నేను మళ్ళా కెమెరా ముందుకు అనుకుంటున్నారా? సో రీసెంట్గా హాయ్ నాన్న మూవీలో యష్నా లుక్ ఎంత సూపర్గా ఉంటుందో కదా, సింపుల్గా మస్తు ఎలిగెంట్గా అనిపిస్తుంది నాకైతే. సో నాకు ఆ లుక్ చూడగానే ఎప్పుడైనా రీక్రియేట్ చేయాలనుకున్నా నేను. సో ఫైనల్గా నా దగ్గర అట్లాంటి బ్లౌజ్ కానీ శారీ కానీ లేకుండే. శారీ ఉందని రీసెంట్గా తెలిసింది నాకు, అండ్ బ్లౌజ్ అయితే లేదు. సో ఆ బ్లౌజ్ని నేను ఎలా రీక్రియేట్ చేస్తున్నాను, అండ్ అలాగే లో బడ్జెట్లో యష్నా లుక్ని ఎలా రీక్రియేట్ చేయాలనేదే ఈ వీడియో. సో వీడియో చివరి దాకా చూడండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టు అవర్ ఛానల్ గైస్. సో బేసిక్గా సెలబ్రిటీస్ అంటే హై బ్రాండ్స్, బాగా కాస్ట్లీ బట్టలు వేసుకుంటారు, కానీ మనకు వాళ్ళ లుక్స్ నచ్చితే కానీ అంత అఫోర్డ్ చేసి వేసుకోలేము కదా. సో అలాంటి వారి కోసం ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. సో మన దగ్గర ఉన్న ఐటమ్స్ తోటే మనం ఎలా వేసుకోవచ్చు, ఎలా రీక్రియేట్ చేయొచ్చు అని చెప్పడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ వీడియో. సో ముందుగానైతే నేను హెయిర్ వేసుకుంటున్నా. ఇది ఎందుకు వేసుకుంటా అనేది మీరు లాస్ట్లో అర్థమవుతుంది మీకు. సో నేను ముందు చిక్కులు తీసుకొని, ఇక్కడ ఒక డిస్క్లైమర్ ఏంటిదంటే ఆమె జర సన్నగా ఉంటుంది, నేను జర లడ్డుగా ఉంటా. అదొక్కటి మీరు గమనించాలి, మన్నించాలి. ఇంకేమన్నా వేయాలి. జుట్టు ఏమో కానీ పెద్ద పెద్ద జుట్లు ఉన్నప్పుడేమో చిన్న జుట్లు కావాలనిపిస్తుంది, చిన్న జుట్లు ఉన్నప్పుడేమో పెద్ద జుట్లు ఉంటే మంచిగా అనిపిస్తుంది. నాకైతే మంచి పెద్ద జుట్టు ఉంటుండే, దాన్ని మొత్తం ఖరాబ్ చేసుకొని ఇంత వేసుకున్నా. అదేందో అర్థం కాదు, కానీ చిన్న జుట్టు ఉన్నప్పుడేమో పెద్దది కావాలనిపిస్తుంది. అదే నాకు ఒక్కదానికి అట్లా ఉంటుందా, మీకు కూడా అట్లనేనా? నాకు కింద కమెంట్స్లో చెప్పండి. ఇక్కడ జుట్టు అల్లుకునే చూసి మీ టైం వేస్ట్ చేస్తున్నా అనుకోకండి. ఇలా ఎందుకు అల్లుతున్నాను మొత్తము అనేది మీకు లాస్ట్లో అర్థమవుతుంది. సో మీకు మంచి క్విక్ టిప్ లాగా కూడా యూజ్ అవుతుంది. సో చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. అండ్ లుక్ ఎలా వచ్చిందో కమెంట్ చేసి మాత్రం అసలు మర్చిపో. ఎన్ని జడలు పాసిబుల్ అయితే అన్ని జడలు అల్లుకోవడానికి ట్రై చేసేయండి. జడల చేయక్క లెక్కేసుకోవాలి మొత్తం జుట్టు అంతా. ఇప్పుడు టడన్ టడన్ టడా, ఏంది గిన్ని జడలు వేసుకొని వచ్చింది జడల దయ్యం లెక్క అనుకుంటానరా? ఎందుకో నేను లాస్ట్కి చెప్తా. జడల చేయక్క ఆఫ్రికన్ వాళ్ళు ఇట్లనే ఒక్కొక్క పాయ తీసుకొని మొత్తం అంతా అల్లుకొని ఇట్లా పెట్టుకుంటారు కదా. సో ఇప్పుడైతే ఈ హెయిర్ అంతాని నేను కుప్పులాగా పెట్టుకొని ఉంటా. సో ఇప్పుడు ఈ లుక్ కోసం మనం ఈ శారీ అయితే స్టైల్ చేయబోతున్నాము. సో స్టైల్ చేసిన తర్వాత చెప్పండి ఎట్లున్నది అనేది. సో మీరు ఒకవేళ నా లెక్క కొంచెం పర్సనాలిటీ భారీగా ఉంటే ఖచ్చితంగా ఇట్లాంటి షేప్ వేర్స్ యూజ్ చేసుకోండి. సో దట్ కొంచెం బాడీ అనేది కొంచెం ఫిగర్ లాగా ఇట్లా మంచి స్ట్రక్చర్లో కనిపిస్తుంది. లేదంటే డ్రమ్ ఉంటాము. సో స్టైల్ చేసుకున్నాక కనబడతాం. ఇక్కడ నుండి మన పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ముందుగా నేను ఫెయిర్ అండ్ లవ్లీ వాడుతున్నా. అది ఏ ఫంక్షన్ అయినా కానీ ఏ అకేషన్ అయినా కానీ నాకు ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్, పాండ్స్ పౌడర్ మాత్రమే వాడతా. నేను ఇన్నిసార్లు ఫెయిర్ అండ్ లవ్లీ పాండ్స్ పౌడర్ అనే చెప్తున్నా. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ఈమె ఎందుకు మేకప్ పౌడర్ వాడట్లేదు, మేకప్ ప్రోడక్ట్స్ వాడట్లేదు అని? సో నేను ఏది వాడినా నా ముఖానికి అయితే అస్సలు వాడదు. సో అందుకని నేను చిన్నప్పటి నుండి ఒక్కసారి నాకు గుర్తెరిగినాక 9th క్లాస్లో అనుకుంటా మేము డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు లాక్మీ ఫౌండేషన్ క్రీమ్ రాసుకున్నా, లాక్మీ పౌడర్ వేసుకున్నా. దాని తర్వాత నా ముఖం నేనే గుర్తుపట్టలేకపోయినా, అంత కర్రె బొగ్గలాగా అయిపోయినా. సో అప్పుడే డిసైడ్ అయిపోయినా అన్నట్టు కాస్మెటిక్స్ ఏం వాడద్దు అని. సో ఇవంటే బేసిక్ కాబట్టి తప్పక వాడాల్సి వస్తుంది. ఇవి కూడా వాడకపోతే నా ముఖానికి నా చీరకు తేడా తెలియదేమో అన్న ఉద్దేశంతోనైతే వాడుతున్నా. సో ఇక్కడ నేను వాడింది పాండ్స్ పౌడర్, ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్, కాజల్, లిప్స్టిక్. సో మీరు ఒకవేళ కొంచెం ప్రొఫెషనల్గా మేకప్ వేసుకొని, లేకపోతే మీకు మేకప్ పౌడర్లు అట్లాంటివి వాడితే మంచిగా లాక్మీ ఫౌండేషన్, క్రీము ఏమేమో ఉంటాయి కదా, దరిద్రం అంతా పూసుకోండి. ఫైనల్గా పెయింటింగ్ వర్క్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జుట్టు దగ్గరకు వస్తాను. నేను ముందు జుట్లు ఎందుకు వేసుకున్నా, జడల చేయక్కలాగా ఎందుకైనా అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా. సో ఇవన్నీ యష్నా లుక్లో ఎలా ఉంటుందంటే ఆమె హెయిర్ కొంచెం వేవీగా ఉంటుంది. సో దానికోసం కర్లర్ వాడాల్సి వస్తుంది. సో ఉన్నాయే 4 ఎంటికలు, ఉన్న 4 ఎంటికలు పోతే ఇక గుండుతోటి నేను బయటకు కూడా రాలేను. అందుకనే నేను స్వతహాగా ఇట్లాంటి ఒక ప్లాన్ అయితే వేసిన. సో మీకు ఒకవేళ కర్లర్ లేకుండా హెయిర్ వేవీగా రావాలి,
అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు ఒకవేళ అకేషన్ రేపు ఉంటే ముందు రోజు నైట్ ఇట్లా జడలు వేసుకొని మొత్తం వండుకొని, సో దట్ మీకు మంచి లుక్ అయితే వస్తుంది. స్ట్రైటరు, కర్లరు, ఇంకా ఏదో దరిద్రమైన ప్రోడక్ట్లు ఏం లేకుండా మన ఈజీగా న్యాచురల్గా ఇలా వచ్చేస్తుంది. చూసిండ్రు కదా. సో ఎగ్జాక్ట్గా యష్నాలిక్ ఉన్నదని అయితే చెప్పాను, కానీ కొంచెం కూడా ఉన్నదని అయితే అనుకుంటున్నా. మీరేమనుకుంటారో కింద కమెంట్ చేయండి. సో ఆమె హెయిర్ కొంచెం వెట్గా ఉంటుంది. సో మన దగ్గర సెట్టింగ్ స్ప్రే అట్లాంటివి ఏముండవు కాబట్టి నీళ్ళతోనైతే కానిచ్చేసిన. సో ఫైనల్గా మళ్ళీ ఒకసారి జుట్టు మంచిగా దూకుందాము. అట్లా గట్టిగా దూతే మాత్రం మొత్తం ఉన్న వేవ్స్ అన్ని పోతాయి. పైన అట్లా అనాలి. సో ఇంకా గాజుల దగ్గరకు వచ్చేస్తే ఆమె మొత్తం ప్లెయిన్ వే వేసుకుంటుంది. కాకపోతే నా దగ్గర అట్లాంటివి కూడా లేవు. సో అందుకని ఇట్లాంటివి వేసుకున్నా. అవి కూడా జమాన్ అవుతుంది కొనుక్కొని ఒక 2-3 ఏళ్ళు అవుతుంది కావచ్చు. తర్వాత కమ్మలు అయితే పెట్టుకున్నా. అట్లనే బొట్టు కూడా ఆమె చిన్నది పెడుతుంది. జుట్టు వేసుకున్నా, జడ వేసుకున్నా, బొట్టు పెట్టుకున్నా ఒకసారి అటు ఇటు తిరిగి చూసుకోవాలి. 360 యాంగిల్స్ తిరిగి చూసుకోవాలి ఎట్లున్నాము ఏంది కథ అని. ఆమె దగ్గర ఒక బ్రాండెడ్ బ్యాగ్ ఉన్నది. మనం అంత అఫోర్డ్ చేయలేము కాబట్టి కోటిలో ఉన్న 500 రూపాయల బ్యాగ్తోనైతే స్టైల్ చేసిన. సో ఈ మొత్తం వీడియో ద్వారా నేను మీకు చెప్పేయాలనుకున్నది ఒకటే విషయం అండి. స్టైల్ చేయాలనుకుంటే ఎంత తక్కువ కాస్ట్లోనైనా స్టైల్ చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఉన్నట్టుగానే వాడి మాత్రమే చేయడానికి కాదు, మన ఇష్టం ఉన్నట్టు మనకు నచ్చినట్టుగా తక్కువ ధరలో కూడా చేయొచ్చు అని సరే ఫైనల్గా ఒక మాట చెప్తా, గుండె ధైర్యం చేసుకొని వినుండ్రి. ఇక్కడ నేను వేసుకున్న బ్లౌజ్ వచ్చేసి మా ఆయన బనేను. షాక్ అయిపోయినారా? నిజమేనండి ఇది. సో నా దగ్గర వైట్ కలర్ బ్లౌజ్ లేదు, అది ఇప్పుడు స్లీవ్ డ్రెస్ లో లేదు. సో దానికోసం ఏం చేయాలని ఆలోచిస్తాగా నాకైతే ఈ ఐడియా వచ్చింది. సో టీషర్ట్తోనైతే నేను చేసేసిన ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఫాలో అయిపోండి. అట్లానే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టుండ్రి. ఇలాంటి మరికొన్ని టిప్స్ కోసం, హ్యాక్స్ కోసం, ఇంకా దేనికోసం అయినా కూడా సబ్స్క్రైబ్ కొట్టాడని. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నాని లెక్క ఎక్స్ప్రెషన్ అయితే ఏమి ఇవ్వలే. మొత్తానికి అయితే రీక్రియేట్ చేసిన. ఎట్లుంది లుక్ అనేది తప్పకుండా కామెంట్స్ చేయండి. బాయ్, మళ్ళీ ఉంటా. సబ్స్క్రైబ్, లైక్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఏ లుక్ రీక్రియేట్ చేయాలో కింద కమెంట్స్ లో చెప్పండి.